హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి ప్రేమ. ఈరోజైతే మన ఛానల్లో చాలా అంటే చాలా టేస్టీగా ఉండే వెరైటీ స్నాక్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఈ రెసిపీ చేయడం చాలా ఈజీ అండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకటి తిన్నామంటే ఇంకా తినాలనిపించే ఈ స్నాక్ రెసిపీ ఇంక లేట్ చేయకుండా ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా మన ఈ ఛానల్ని మొదటిసారి చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికోసమైతే ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 1 కప్పు వరకు వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత దీనిలోకి 1 టీ స్పూన్ వరకు సాల్ట్, అలాగే 2 టేబుల్ స్పూన్స్ వరకు కుకింగ్ ఆయిల్ వేసుకోవాలి. చూడండి, ఇలా వాటర్ మరగడం స్టార్ట్ అయ్యాక మనం ఏ కప్పుతో అయితే వాటర్ తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో గోధుమ రవ్వను వేసుకోవాలి. ఈ గోధుమ రవ్వ వేసేటప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టుకోండి. కంటిన్యూస్గా ఎక్కడా కూడా లమ్స్ ఫామ్ అవ్వకుండా ఇలా కంటిన్యూస్గా కలపాలి. ఈ గోధుమ రవ్వ అనేది 2-3 నిమిషాలకి ఇలా దగ్గర పడుతూ వాటర్ అంతా కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది. చూడండి, ఇలా దగ్గర పడి సాఫ్ట్ ముద్దలాగా ఇలా తయారయ్యేంత వరకు కూడా ఇలా కంటిన్యూస్గా తిప్పాలి. చూడండి, అంతా కూడా బాగా దగ్గర పడిపోయింది కదా. ఇప్పుడైతే దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని కొంచెం వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇది కొంచెం చల్లారాలండి, బాగా వేడిగా ఉంటుంది కదా. చూడండి, ఇక్కడ కొంచెం చల్లారిన తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్నాను. ఇక్కడ నేను 2 పొటాటోస్ని ముందుగానే బాయిల్ చేసుకుని ఇలా పీల్ చేసుకుని రెడీ పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ పొటాటోస్ని అయితే ఇక్కడ చూపిస్తున్నట్టు బాగా స్మాష్ చేసుకోవాలి. రవ్వలో పొటాటో స్మాష్ బాగా కలిసిపోవడం కోసం ఎక్కడ కూడా ఇలా గడ్డలేమీ లేకుండా ఇలా పూర్తిగా కూడా స్మాష్ చేసుకోవాలి. చూడండి, ఇలా స్మాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిసేటట్టు 2-3 నిమిషాల పాటు బాగా ఒత్తుకోవాలి. ఇలా కలిపేటప్పుడు మీ చేతికి కొంచెం ఈ పొటాటో అనేది బాగా అంటుకుంటుంది అనుకుంటే కనుక చేతికి ఆయిల్ అప్లై చేసుకుని కూడా ఈ విధంగా కలుపుకోవచ్చు. చూడండి, ఇలా సాఫ్ట్ డో కింద తయారైంది కదా. ఇప్పుడు దీనిలోకి అయితే 1 టీ స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 1/2 స్పూన్ వరకు మిరియాల పొడి వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే చాలా చిన్నగా కట్ చేసిన కొత్తిమీర ఈ విధంగా 1/2 కప్పు వరకు వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 1 టీ స్పూన్ వరకు కసూరి మేతి వేసుకోండి. దీనిలోకి కసూరి మేతి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా అన్ని వేసుకున్న తర్వాత ఇదంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. మీకు నచ్చితే దీంట్లో చాట్ మసాలా అలాగే గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే ఈ స్నాక్ అనేది ఈ ఫ్లేవర్స్తోనే చాలా బాగుంటుంది. ఇలా అంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత ఈ డోని 2 పార్ట్ల కింద ఇక్కడ చూపిస్తున్నట్టు డివైడ్ చేసుకోవాలి. చూడండి, ఇలా 2 పెద్ద సైజు బాల్స్ కింద తయారు చేసుకున్న తర్వాత 2 కూడా ఇలా గుండ్రంగా చేసుకోండి. మొత్తం ఈ అంత పిండితోని మనకి 25 నుంచి 30 వరకు స్నాక్ ఐటమ్స్ అయితే వస్తాయి. ఇప్పుడు దీనిలోంచి ఒక బాల్ని అయితే తీసుకుని మనం చపాతీ తీసే పీట ఉంటుంది కదా, దానికి ముందుగా ఆయిల్ అప్లై చేసుకుని ఈ విధంగా పెట్టుకోవాలి. అలాగే చపాతీ చేసే ఈ కర్రకు కూడా ఆయిల్ అప్లై చేసి మనం ఎలా అయితే చపాతీ రోల్ చేసుకుంటామో సేమ్ అలాగే చేసుకోవాలండి. కొంచెం మందంగా చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టు కొంచెం లావుగా రోల్ చేసుకున్న తర్వాత చుట్టూరు కూడా ఇలా ఎక్స్ట్రాగా ఉన్న ఈ పార్ట్స్ని ఇక్కడ చూపిస్తున్నట్టు నైఫ్తో కట్ చేసుకోవాలి. చూడండి, నేను ఇక్కడ రోల్ చేసిన ఈ పిండి అయితే ఈ మాత్రం లావుగా ఉండేటట్లు రోల్ చేసుకోవాలి. ఈ పిండిని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మళ్ళీ నైఫ్తో నేను ఇక్కడ వీడియోలో ఎలాగైతే చూపిస్తున్నానో 1 ఇంచ్ గ్యాప్తో ఈ విధంగా అడ్డంగా కట్ చేసుకోవాలి. 1 ఇంచ్ గ్యాప్ వచ్చేటట్లు ఇలా అడ్డంగా కట్ చేసుకుని తర్వాత ఇలా సెంటర్కి వచ్చేటట్లు నిలువుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని రెడీ పెట్టుకోవాలి. ఇదే మెజర్మెంట్స్తో అన్ని స్నాక్స్ కూడా ఇలా కట్ చేసుకుంటే చూడడానికి కూడా చాలా బాగుంటాయి. నేను ఇక్కడ మొత్తం అంత పిండితో ఈ విధంగా తయారు చేసి ఇక్కడైతే చూపిస్తున్నాను. చూడండి, ఈ విధంగా తయారు చేసుకున్న వీటిని అయితే ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా మరిగిన తర్వాత మాత్రమే ఇక్కడ చూపిస్తున్నట్టు ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇలా అన్ని వేసిన తర్వాత వెంటనే గరిటె పెట్టకుండా ఒక 2-3 నిమిషాలకి సెట్ అయిన తర్వాత అప్పుడు గరిటె పెట్టి రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే ఇవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేపించుకోవాలి. చూడండి, ఇలా మంచి బంగారపు రంగు రాగానే ఇప్పుడు వీటిని తీసేసి టిష్యూ వేసిన ప్లేట్లో వేసుకోవాలి. ఆయిల్ కూడా అస్సలు పీల్చుకోలేదండి. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే చాలా అంటే చాలా టేస్టీగా, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా సూపర్గా ఉన్నాయి. వీటిని టమాటా కెచప్తో అయితే సర్వ్ చేసుకుంటారు. పిల్లలకి చాలా ఇష్టమైన ఈ స్నాక్ రెసిపీ ఇలాంటి హాలిడేస్లో ట్రై చేస్తారు కదా. మరి ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ for watching.